అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కాలభైరవాష్టమి పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజున పెట్టే ప్రత్యేకమైన దీపం కుష్మండ దీపం. మరి ఈ దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి, తర్వాత వీటిని ఏం చేయాలి, అలాగే ఈ మార్గశిర మాసాల్లో వచ్చిన ఈ కాలభైరవాష్టమిని ఎప్పుడు జరుపుకోవాలి, ఈ కాలభైరవాష్టమి పూజను చేసుకోవడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్, నాకు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాలభైరవాష్టమి పూజను చేసుకోవడం కోసం ముందుగా మనము నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ పూజ చేసే ప్రదేశంలో కూడా ఈ విధంగా పసుపు కానీ జేగురు కానీ రాయటం, లేదా పసుపు నీటినైనా చల్లి అంటే చిలకరించి ఆ నీటితో అయినా శుద్ధి చేసుకొని అప్పుడు స్వామివారికి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మనము కాలభైరవాష్టమి అనేది డిసెంబర్ మార్గశిర మాసంలో మనకి 22వ తారీఖు ఆదివారం పూట మధ్యాహ్నం 3:14 నుంచి 22వ తారీఖు మొదలయ్యి 23వ తారీఖు సాయంత్రం సోమవారం నాడు 5:06 వరకు కూడా అష్టమి తిథి అనేది ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే శివుని మరొక రూపమే కాలభైరుడిగా చెప్తూ ఉంటారు. కాబట్టి సోమవారం కలిసి రావడం అష్టమి తిథి అనేది చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ మార్గశిర మాసంలో సూర్యోదయానికి అష్టమి తిథి 23వ తారీఖు సోమవారం ఉంది కాబట్టి ఆ రోజును చేసుకోవచ్చు. ఇలా పూజను చేసుకునేవారు స్వామివారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కాలభైరవ స్వామి ఇమేజ్ అయితే కదండి, అలా ఉంటారు స్వామివారు. అందరింట్లో సహజంగా అటువంటి చిత్రపటం ఉండకపోవచ్చు. ఉంటే గనక స్వామివారి పటాన్ని పెట్టుకోండి, లేదంటే గనక ఇలాగా స్వామివారి విగ్రహం కానీ శివయ్య చిత్రపటం కానీ అలా కూడా కుదరదంటే ఒక గోడకి కానీ ప్లేట్కి కానీ ఓంకారం లేదా నామాలు కానీ పెట్టుకొని స్వామివారి ప్రతిరూపంగా భావించి మనం ఈ పూజను చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కుంకుమని కొంచెం రోజు వాటర్లో కలుపుకొని ఓం అని స్వామివారికి ఇలా విధంగా రాసుకున్నాను. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా పెట్టబోయే దీపం కుష్మండ దీపం. అంటే మనకి బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ దీపాన్ని పెడుతుంటాము. అయితే ఇది ఇంట్లో పెట్టకూడదు, బయటే పెట్టాలని ఏమీ లేదండి. ఇంట్లో పూజ చేసుకుంటున్న వారు స్వామివారికి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ద్వారం దగ్గర ద్వార పూజ చేసుకొని పెట్టుకుంటామంటే కనుక అక్కడ కూడా వెలిగించుకోవచ్చు. నేను అది కూడా షేర్ చేస్తాను. ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే కనుక ఈ విధంగా ఒక విస్తరాకు తీసుకోండి. అయితే విస్తరాకు మనకి న్యాచురల్గా దొరుకుతూ ఉంటాయి కదా, అటువంటివి దొరికినా కూడా మంచిదే, లేదా అరిటాకు కూడా మంచిదే. లేదంటే ఇటువంటి ఇస్తరాకు అయితే తీసుకొని ముగ్గు అనేది పెట్టుకొని పసుపు రాసి ముగ్గు అనేది పెట్టుకొని పసుపు కుంకాలు వేయండి. వేసిన తర్వాత ఇలా బూడిద గుమ్మడికాయని తెచ్చుకోండి. ఈ గుమ్మడికాయని మనము ఇవాళ శనివారం తెచ్చుకోవచ్చు, లేదా రేపు ఆదివారం కూడా తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ పూజను మొదలు పెట్టబోయే ముందు ఈ గుమ్మడికాయని కొయ్యాలి అంటే ఇంట్లో మగవారు ఉంటే కనుక ఆ టైంకి మీకు అందుబాటులో వారి చేత కోయించండి. ఇక తప్పదు అనుకుంటే అప్పుడు మీరు కోయండి. కోసిన తర్వాత గుమ్మడికాయలోంచి ఈ విధంగా గుజ్జుని తీసుకోవాలి. మనం ఒక దీపంలాగా ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ గుజ్జుని ఈ విధంగా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందండి. సరిపోయిన తర్వాత ముందుగా కాయను కడుగుతాం కదా, కడిగిన తర్వాత ఈ విధంగా గుజ్జుని తీసేయండి సగానికి కట్ చేసి. ఆ తర్వాత పసుపు అనేది నిండుగా రాసుకోండి. అయితే ఈ గుజ్జుని తీసేసిన తర్వాత నీరు అనేది ఊరుతుందనమాట. కాబట్టి ఒక పొడి క్లాత్ తీసుకొని మధ్యలో మనం ఎక్కడైతే ఆయిల్ వేసి దీపం వెలిగిస్తామో అక్కడంతా కూడా క్లాత్తో తుడిచేసేయండి, పొడి క్లాత్తో. దానివల్ల మనకి నూనె అనేది వేసిన దీపం చక్కగా వెలుగుతుంది. కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఈ కాయలో మనకి అలా నీరులాగా ఉంటుంది అనమాట, తడితడిగా. కాబట్టి దానివల్ల తుడుచుకొని ఈ విధంగా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత పసుపు అనేది రాసుకొని ఈ దీపాలకు కూడా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది కుష్మండ దీపానికి తయారు చేసుకోవాల్సిన విధానము. ఈ గుమ్మడికాయని ఈ విధంగా తయారు చేసుకోవాలి. దీన్ని బూడిద గుమ్మడికాయ అని అంటారు కదా, దిష్టికి కూడా వాడుతూ ఉంటాము. అలాగే దీంట్లోకి వేయడం కోసం ఉప్పునైతే కొత్త ప్యాకెట్ తెచ్చుకొని దీంట్లో 3 గుప్పెళ్ళు లేదా 3 దోసెళ్ళు ఉప్పు అనేది పోయాలి. ఈ విధంగా ముగ్గులో మొత్తం మీద కనుక 3 సార్లు వేసుకోవచ్చు, లేదా ఒక గుప్పెడు అలా వేసుకొని ఈ రెండింటినీ కూడా ఉప్పు మీద పెట్టుకుంటారండి. ఇలా గుమ్మడికాయని అంతా కూడా బొట్లు అనేవి పెట్టాను, చూశాను కదా. అలా పెట్టుకున్న తర్వాత దీంట్లో నువ్వుల నూనె అనేది పోయండి. ఈ కాలభైరవాష్టమి రోజు స్వామికి ఈ విధంగా కుష్మండ దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవడం వల్ల సమస్త దోషాలు కూడా జాతకాలు ఎటువంటి ఉన్నా కూడా పోతాయటండి. ఏలినాటి శని, అష్టమ శని, ఇటువంటి శనిపీడలు ఉన్నా కూడా పోతూ ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసి ఏదైనా జాతకాల్లో దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మనం ఏ పని మొదలుపెట్టినా కూడా దాంట్లో దిగ్విజయంగా ముందుకు వెళ్తాను ఒక నమ్మకం. అలాగే ఎటువంటి నరదిష్టి కూడా ఉండదని చెప్తారు. కాబట్టి కాలభైరవ స్వామిని ఈ అష్టమి రోజు పూజించడం చాలా మంచిది. అయితే మార్గశిర మాసంలో వచ్చిన ఈ బహుళ అష్టమిని మనము కాలభైరవ జయంతిగా జరుపుకుని పూజ చేస్తారు. అయితే కొంతమంది మార్గశిర మాసంలో స్టార్టింగ్లో వచ్చిన అష్టమి, శుద్ధ అష్టమి ఏదైతే ఉందో ఆ అష్టమి కొంతమంది చేసుకుంటారు. అయితే ఎక్కువ మంది చేసుకునేది ఈ అష్టమినే కాలభైరవ అష్టమిగా జరుపుకుంటారనమాట. అది 22 నుంచి 23 వరకు తిథి అనేది ఉంది. సోమవారం స్వామివారికి శివుడికి ప్రత్యేకం కాబట్టి ఆ రోజున చేసుకోవాలి అనుకున్నవారు ఆ రోజున చేసుకోండి.
ఇక్కడ చూడండి ఉప్పు వేసి దీపాన్ని వెలిగించిన తర్వాత చుట్టూ కూడా ఇక్కడ నవధాన్యాలు పోసాను. నవగ్రహాలకి కూడా మనకి ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వల్ల వారి అనుగ్రహం అనేది కలిగి మనకి జాతకాల్లో ఆ గ్రహాల తాలూకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అంటే కొంతమందికి కుజ దోషాలు ఉంటాయి, రాహుకేతు దోషాలు ఉంటాయి, సర్ప దోషాలు ఉంటాయి, ఇలా ఏలినాడు శని అనేది ఉంటుంది, గురువు బాగుండడు, అలాగా రకరకాలుగా దోషాలతో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట జాతకాల్లో. అటువంటి దోషాలన్నీ పోవడం కోసం ఈ విధంగా కాలభైరవునికి కూష్మాండ దీపాన్ని వెలిగిస్తారు. ఇక్కడ ఈ విధంగా దీపాన్ని వెలిగించిన తర్వాత మూడు ఒత్తులేసి ఒక ఒత్తిగా వేయచ్చు, లేదా రెండు ఒత్తులేసి ఒక ఒత్తిగా వేసైనా దీపాన్ని ఈ విధంగా వెలిగించి ఆ దీపాన్ని దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వు పెట్టి నమస్కారం చేసుకొని ఈ రోజున కాలభైరవుని అష్టోత్తరం ఉంటుంది, అది చదువుకోండి. లేదా కాలభైరవాష్టకం ఉంటుంది, అది అష్టమి కాబట్టి 8 తిథి ఆయనకు సంబంధించిన తిథి కాబట్టి 8 సార్లు పఠించగలిగితే చాలా మంచిది. కనీసం వింటూ అయినా స్వామివారికి పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా ముందుగా మామూలు దీపారాధన చేసి వినాయకునికి కూడా పూజ చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా వెలిగించుకునే ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించి ఆ తర్వాత మీరు శివయ్యకి పూజ అనేది చేసుకోండి. లేదా కాలభైరవ స్వామి చిత్రపటం ఉంటే ఆ స్వామి పేరు మీద మీరు పూజ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే దీపం పెట్టారో ఆ దీపం ప్రత్యేకంగా దోషాలు పోగొట్టుకోవడం కోసం మనం వెలిగించుకున్నాం కాబట్టి అష్టమి తిథికి అక్కడ పూజ చేసుకోండి. ఖర్జూరము, అలాగే బెల్లము, ఇటువంటివి ఏవైనా సరే, పాలు, పండు, ఇటువంటివి ఏవైనా సరే నైవేద్యం పెట్టవచ్చు. ఈ రోజున కుక్కలకి ఆహారం పెడితే కనుక చాలా మంచిది. నలుపు కుక్కలకి ఎక్కువగా పెట్టాలని అంటారు, ఎందుకంటే మనం దోషాలు పోగొట్టుకోవడానికి చేస్తున్నాం కనుక. లేదంటే కనుక ఏదైనా వీధి కుక్కలకి ఈ రోజున గారెలు లాంటివి వండి దండగా వేయటం, లేదా గారెల వండినప్పుడు వాటికి అవి తినిపించడం, లేదా ఇంట్లో ఆ రోజున ఏవైతే పదార్థాలు వండుకుంటారో అవన్నీ కూడా వాటికి ఫుడ్ అనేది, ఆహారం అనేది వాటికి ఇవ్వటం అనేది చాలా మంచిదని చెప్తారు. స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుందట. ఈ విధంగా కాలభైరవాష్టమి చేసుకోవాలి. ఎవరైతే సాయంత్రం వేళలో చేసుకోవాలి అనుకున్నా కూడా ఆదివారం సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. సోమవారం అనేది స్వామివారికి ప్రత్యేకంగా కలిసి వచ్చిన రోజు కాబట్టి మీరు ఇలా చేసుకోండి సోమవారం ఉదయం. లేదంటే కనుక రేపు ఆదివారం సాయంత్రం వేళలో తిథి ఉన్నప్పుడు కూడా, అష్టమి తిథి ఉంటే కనుక కొంతమంది సాయంత్రం కూడా చేసుకుంటూ ఉంటారు. మనం ఎక్కువగా కొన్ని చేసుకునే పూజలు సూర్యోదయానికి ఉన్న తిథిలో చేసుకుంటాం కనుక సోమవారం కూడా ఆ వీలు ఉందన్నమాట. ఎవరైతే ఆదివారం ద్వార పూజలా చేసుకోవాలి అంటే, ఆదివారం తెలిసిందే కదండి, గుమ్మడికైతే దీపం పెట్టా కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా, ఎటువంటి నరదిష్టి కూడా ఉండదు. కాబట్టి ఆ గుమ్మం పూజను ఇక్కడ నేను చూపిస్తాను ఎలా వెలిగించాలి దీపం అనేది. కాబట్టి ఆదివారం సాయంత్రం, రేపు 22వ తారీఖు సాయంత్రం అయినా చేసుకోండి, లేదా 23 ఉదయం ఈ విధంగా చేసుకోండి. ఇంట్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు. కాలభైరవుడికి సంబంధించి ఒక చిన్న కథని టూకీగా చెప్తానండి. ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి మధ్య ఎవరు గొప్ప, ఎవరు అత్యంత శక్తివంతుడు అనే చర్చ నడుస్తూ ఉంటుందట. ఈ చర్చ కాస్త తగువగా మారడంతో పరిష్కారం కోసం పరమశివుడిని కోరతారట. దాన్ని బ్రహ్మదేవుడు ఒప్పుకోడు. తనకు 5 తలలు ఉన్నాయని, మహేశ్వరుడి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తారట బ్రహ్మదేవుడు. దాంతో ఉగ్రరూపుడైన శివుడు నుదుటి నుంచి పరమశివుని అంశ అయిన కాలభైరవుడు ఉద్భవిస్తాడు. 5 తలలు ఉన్నాయని చెబుతున్న బ్రహ్మదేవుని తలలో ఒకదాన్ని ఖండిస్తాడట. దాంతో బ్రహ్మదేవుడు వాస్తవం తెలుసుకుని తన తప్పును అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత దేవతలంతా కలిసి వేడుకోవడంతో కాలభైరవ రూపాన్ని తిరిగి తనలోకి తీసుకుంటాడు పరమేశ్వరుడు. అందుకనే పరమేశ్వరుడు అప్పుడు ఆ రూపాన్ని తీసుకుని శాంతిస్తాట. ఇలా ఆవిర్భవించిన రోజు ఈ మార్గశిర బహుళ అష్టమిగా మనము కాలభైరవ అష్టమి జరుపుకుంటాం. అయితే ఈ కథ కొంచెం టూకీగా చెప్పానండి, సింపుల్గా. ఈ కథ గురించి వేదాలను అడగటం, బ్రహ్మదేవుడు అను విష్ణుమూర్తి వెళ్ళి ఇలా చాలా రకాలుగా ఒక పెద్ద స్టోరీ లాగా ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం టూకీగా చెప్పాను. ఈ విధంగా స్వామివారు ఆవిర్భవించిన రోజు అనమాట. ఎవరైతే స్వామివారిని ఆరాధిస్తారో వారికి సకల కోరికలు తీరుతాయి. అలాగే కాలభైరవుని ఆరాధించడం వల్ల శారీరకంగా, మానసికంగా సుదీర్ఘకాలంగా, అంటే ఎప్పుడైతే దీర్ఘకాలికంగా ఎక్కువ రోజుల నుంచి ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉంటున్నాయో, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, మరి ఏదైనా ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయని చెప్తారు. ఆ సమస్యల నుంచి బయటపడతామని. అలాగే మరి ఎవరికైతే డబ్బు, ఆర్థిక బాధలు ఉన్నాయో ఆ అప్పులు తీరిపోయి అవన్నీ కూడా తొలగిపోతాయి, ఆ కష్టాలన్నీ కూడా అని చెప్తూ ఉంటారు. ఏదైనా జబ్బులు, అనారోగ్యాలు ఉన్నా వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్తుంటారనమాట. అందుకని కాలభైరవుని పూజ ఈ అష్టమి రోజు చేసుకోవాలి. ఎవరైతే మీరు ద్వారం దగ్గర, ఇంట్లో మేము ఈ దీపం వెలిగించము, ద్వారం దగ్గర వెలిగించుకుంటాము అంటే కనుక ద్వారాన్ని కూడా ఈ విధంగా మనము పసుపు అనేది రాసి ముగ్గులు పెట్టుకోండి. సహజంగా పొద్దున్నే ఉదయమే కనుక మీరు చేసుకోగలిగితే ఈ పూజ అప్పుడైనా చేసుకోవచ్చు సోమవారము. లేదంటే కనుక ద్వారం దగ్గర చేసేవారు ఆదివారం కూడా చేయండి, మంచిది. ద్వారానికి ఈ విధంగా పసుపు రాసి చిన్న ముగ్గులను అయితే పెట్టి అలంకరణ చేయండి. అందులో ఇది మార్గశిర మాసం, లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన మాసంగా మనం అందరం కూడా పూజలు చేసుకుంటున్నాం, అదంతా తెలిసిందే. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా అమ్మవారిని కూడా పూజించుకుంటున్నాం కనుక ఈ దీపాన్ని ద్వారం దగ్గర వెలిగించినా కూడా చాలా మంచిదండి. అయితే ఉపవాసం ఉండాలా అని అంటే, ఎవరైతే ఉపవాసం మేము ఆరోగ్యపరంగా ఉండగలము అనుకున్న వాళ్ళైతే ఉపవాసం ఉండండి. లేదంటే కనుక మీరు మామూలుగా ఉదయం నుంచి కూడా భోజనం అనేది చేసి సాయంత్రంగా ఈ ద్వార పూజ చేసుకోవచ్చు. లేదా సోమవారం ఉదయం చేసేవారైతే కనుక పూజ చేసే వరకు ఏమీ తినకుండా ఉండి పూజ చేసిన తర్వాత మీరు మామూలుగా తినేయచ్చు. అయితే నాన్ వెజ్ అనేది తినకుండా ఉండండి. అందులో ఇది ఆదివారం
అవటం వల్ల కొంతమందికి ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కూడా తిథి ఉంది, సోమవారం సాయంత్రం వరకు కూడా. అయితే ఆదివారం సాయంత్రం నుంచి వచ్చినప్పుడు ఎవరైనా ఉదయం నుంచి నాన్ వెజ్ తిని సాయంత్రం ఈ పూజ చేసుకోలేము, మేము ఇంట్లో నాన్ వెజ్ అనేది ఇబ్బంది ఉంటుంది, వండకపోతే ఇబ్బంది ఊరుకోరు అనుకున్నప్పుడు మీరు ఆదివారం కన్నా సోమవారం ఉదయం ఈ పూజను చేసుకోండి, సరిపోతుంది. ఈ ఒక్కరోజు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండొచ్చు. ఆదివారం చాలామంది ఇళ్లలో నాన్ వెజ్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి అందుకని ఈ విషయం చెప్తున్నానండి. సోమవారం చేసుకున్నటువంటి వాళ్ళందరూ నాన్ వెజ్ తినమండి మేము ఆదివారం చేసుకుంటాం అనుకుంటే, ఆదివారం అష్టమి తిథి ఉంది కాబట్టి సాయంత్రం వేళలో 6:30 దాటిన తర్వాత మీరు ఈ పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా అమ్మవారి పాదాలు, మార్గశిర మాసంలో అమ్మవారి పాదాలు గుమ్మం ఎప్పుడు పూజ చేసినా తప్పనిసరిగా వేసుకుంటాం కనుక ఈ విధంగా అమ్మవారి పూజలు కూడా వేసి గడపని కూడా అలంకరించి ఈ విధంగా ద్వారం దగ్గర ఏర్పాటైతే చేసుకోండి. ఇక్కడ అలాగే ఉప్పు దీపాన్ని కూడా పెడుతున్నాము. మనము దోషాలు పోవాలని, అలాగే నెరదిష్టి కూడా రాకూడదని, ఎటువంటి సమస్యలున్నా తొలగిపోవాలని కోరుకుంటూ ఈ దీపం పెడుతున్నాం కనుక ఈ 2 ప్రమిదలు తీసుకొని పసుపు రాసి అలంకరణ చేసి ఇక్కడ కొంచెం వీటిలో ఉప్పు వేసి దీనిపైన కూడా దీపం వెలిగించుకోవచ్చు. అటు ఇటు కూడా ద్వారానికి ఇరువైపులా వెలిగించవచ్చు. అలాగే కుష్మండ దీపాన్ని కూడా ఇంతాక నేను చెప్పినట్టుగా నవధాన్యాలు అన్నీ పోసి వెలిగించవచ్చు. లేదంటే కనుక ఒక తమలపాకును పరిచి ఆ తమలపాకు మీద ద్వారం దగ్గర 2 వైపులా కూడా 2 దీపాలు ఈ విధంగా ఆ కుష్మండ దీపాలు పెట్టండి. అయితే కొంతమంది చెప్పేది ఎక్కువగా అపార్ట్మెంట్స్లో అలా ఉన్నప్పుడు ద్వారం దగ్గర ఎక్కువ ఇలా చేయడానికి కుదరట్లేదు అని, అందుకని ఇంట్లో ఆ దీపాన్ని పెట్టుకొని ఇక్కడ నవధాన్యాలు అవి లేకపోయినా పర్లేదు, ఇలా ఒట్టిగా దీపమైనా మీరు కుష్మండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత కొంచెం నూనె పోస్తాం కాబట్టి ఎక్కువసేపు ఈ దీపం వెలుగుతూ ఉంటుందండి, ఇలానే వదిలేయచ్చు. అయితే మరుసటి రోజు మళ్ళీ మంగళవారం వచ్చింది పారేయకూడదు కాబట్టి సోమవారం సాయంత్రం 5:06 అష్టమి తిథి అయిపోతుంది కదా, ఆ రోజు సాయంత్రం ఇవి ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే ఈ దీపాలు గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసేయండి. మీరు విస్తరాకు మీదే నవధాన్యాలు అన్నీ పోసి అలా పెట్టుకుంటాము, ఉప్పు పోసి దీపం అనుకుంటే కనుక ద్వారం దగ్గరైనా అలా ఇంట్లో పూజ చేసినా ఇక్కడ పూజ చేసినా విస్తరపరంగా తీసుకువెళ్ళి మొత్తం ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయటం లేదా పారే నీటిలో కలపడం కానీ చేయండి. ఈ విధంగా కుష్మండ దీపాన్ని పెట్టుకొని ఈ కాలభైరవుని పూజించాలి. కుక్కలకి ఆహారం అనేది పెట్టాలి. ఈ పూజకి ఆనవాయితీతో ఏమీ పనిలేదండి, ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమంది కొన్ని అష్టములు అని చెప్పి మొక్కుకొని చేసుకుంటూ ఉంటారు స్వామివారికి. 8 అష్టమి అంటే తిది 8 కాబట్టి 8 అష్టములు లేదా 16 అష్టములు చేసుకుంటామని మొక్కుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఇలా దీపాన్ని పెట్టుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.